అన్నదాతలకు సంపూర్ణ భరోసా వానాకాలం సీజన్కు 26 నుంచి రైతు భరోసా నిధులు జమ అంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఏమంటుండు, 26 నుంచి రైతు రైతు భరోసా నిధులు జమ చేస్తామంటుండు. సో రేవంత్ రెడ్డి మరి నువ్వు ఇచ్చిన హామీ ప్రకారము మరి 12,000 అంటే 12,000 జమ చేస్తావా, 15,000 జమ చేస్తావా? ఒక క్లారిటీ లేదు, నువ్వు ఇస్తున్న 15,000 ఏమైంది? మరి ఈరోజు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తాను, ఏమైంది? ఈరోజు రైతు కూలీలకు 12,000 చొప్పున డబ్బులు ఇస్తా అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇంతవరకు అతి లేదు గతి లేదు, ఆ మాట లేదు, ఆ ఊసే లేదు. అదే 6,000 ఇసుకుంటూ పోతా ఉన్నాడు. అవి కూడా ఆయనకేంది డబ్బులు జమ అయినప్పుడు. సో ఇది జరుగుతున్న విషయం. వ్యవసాయ శాఖపై సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, బట్టి, తుమ్మల సేరుబాబు అంటూ మనం చూస్తున్నాం. ఇంకో సమీక్షిస్తుండగా ఎట్లా చేయాలి, ఏంది, ఇక రైతుల జీవితం ఎట్లా మార్చాలి, రైతులకు ఎట్లా సబ్సిడీలు ఇవ్వాలి, రైతు భరోసా నిధులు ఎట్లా జమ చేయాలి, ఇది కాదు ఇది మాట్లాడేది. సో ఎట్లా కోత పెట్టాలి, రైతు భరోసా ఎట్లా కోత పెట్టాలి, ఎట్లా ఎగనామం పెట్టాలి, సో విత్తనాల విషయంలో ఏం చేయాలి, ఇదే ఉంటుంది వీళ్ళది. ఎట్లా కొర్రీలు పెట్టాలి, అదే సమావేశం ఇది. రైతుల అభివృద్ధి కోరే సమావేశం కాదు ఇది. విత్తనాల నుంచి కొనుగోలు దాకా సమగ్ర ప్రణాళిక, కార్యాచరణకు ప్రత్యేక కమిటీ, రైతు వేదికల్లో ఎరువుల పంపిణీ, సబ్సిడీపై 7 రకాల సన్నవడ్ల విత్తనాలు, ఎరువుల కోటా కోసం ఎంపీలతో కలిసి ఢిల్లీకి మంత్రుల బృందం, వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తున్నామండి. ఇక్కడ విషయం చూసుకుంటే రైతు వేదికల్లో ఎరువుల పంపిణీ అని చెప్పి చెప్తాడు. సో దానికి ఏంది, యాప్లో బుక్ చేసుకుంటేనే రైతులకు ఎరువులు, లేకపోతే లేదు. సో యాపే తొలగించాలని చెప్పి ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకొక విషయం ఏంది, సో ప్రజలారా, రైతులారా, ఇది చాలా గమనించండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. సబ్సిడీపై 7 రకాల సన్నవడ్ల విత్తనాలు అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది. సో దాని గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడండి, ఇంత దారుణమైన విషయం అంటే తాజాగా సూచించిన 8 రకాల సన్నాలు ఇవే: బీపీటీ 5204, తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ 15048, జై శ్రీరాము కేఎన్ఎం 1638, హెచ్ఎంటి డబ్ల్యూజిఎల్ 962, డబ్ల్యూజిఎల్ 44, టీజీసీ 1798. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ కంపెనీలు మాత్రమే, ఈ 8 రకాల కంపెనీలు మాత్రమే ఈ వడ్లని వండిస్తే మాత్రమే మీకు సన్నాలు వండిస్తే మీకు బోనస్, లేకపోతే లేదు. ఇది అసలు కథ. మొత్తం 34 రకాల సన్నాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేసిండు రేవంత్ రెడ్డి, 29 రకాల సన్నాలకు ఎగనామం పెట్టిండు, పంగనామం పెట్టిండు. సో ఈ 8 రకాల సన్నాలు మాత్రమే పండించాలని చెప్పి ఈరోజు రైతులకు చెప్తా ఉన్నాడు. సో ఎంత దారుణమైన విషయం అంటే, గతంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, సన్నాలకు బోనస్, సన్నవడ్లకు బోనస్ అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు పంగనామం పెట్టిండు. సో ఈ 8 కంపెనీలు మాత్రమే సబ్సిడీ కోసం ఎంపిక చేయడం కారణం ఏంది? సో ఈ కంపెనీల దగ్గర మరి ఎన్ని లక్షలు తీసుకున్నావు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకున్నావు రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాస్తవానికి రైతులు ఏ పంట పండిస్తే ఆ పంట, సన్నాలు పండిస్తే వాళ్లకు మీరు బోనస్ ఇవ్వాలా, ఆ పంట కొనాలా, ఆ పంట మాత్రమే కొనాలి. మరి రేపు మాపో ఏం మాట్లాడతారు? సో రేపు మాపో పెద్ద చిక్కు వచ్చింది రైతులకు. సో మరి ఈ 8 రకాల సన్నాలు మాత్రమే కొంటుందా ప్రభుత్వం? ఇక ఈ 8 రకాల సన్నాలు మాత్రమే కొంటుందా? వీళ్ళకి మాత్రమే బోనస్ ఇస్తుందా? ఇది పెద్ద చిక్కు ఏర్పడింది. ఈరోజు వాస్తవానికి కూడా సన్నాలు ఏ రకాలను పండించినా కానీ బోనస్ ఇస్తా అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి సో ఈరోజు 8 రకాల కొనాలని చెప్పడంలో పెద్ద కుట్ర దాగున్నది. సో రేపనాడు ఏం చేస్తాడు? సో రేపనాడు వాస్తవానికి కూడా వీళ్ళకే బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడే అవకాశం ఉంది. సో ఈ 8 కంపెనీల అంటే 8 రకాల వడ్లకు మాత్రమే మేము మద్దతు ధర ఇస్తామని చెప్పి అవకాశం ఉంటుంది. ఇది పెద్ద కుట్ర దాగున్నది ఇందులో. సో రైతులందరూ గమనించుకోవాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. సో మరో పోరాటం సిద్ధం కావాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఇది జరుగుతూ ఉన్నది. 34 రకాలు ఉంటే అందులో 29 రకాలను తీసేసి సో 8 రకాల సన్నాలకు మాత్రమే మీరు పండించాలి, దీనికి మాత్రం సబ్సిడీ ఇస్తామని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడడం వెనుక పెద్ద కుట్రనే దాగున్నది. రైతులారా దీన్ని గమనించుకోవాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. సో ఇది ఇక్కడ ఏమంటుండో, వానాకాలం సీజన్లో విత్తనాల సరఫరా నుంచి పంట కొనుగోలు వరకు అన్నదాతలకు సంపూర్ణ భరోసా కల్పించేలా సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిర్దిష్ట కార్యాచరణకు ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం ఎంసీహెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ఆయన వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల్ల శ్రీధర్బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు, రైతు సమస్యల పరిష్కారానికి వ్యవసాయ కమిషన్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ నిపుణుల సూచనలపై సమీక్షించారు. వానాకాలం సీజన్కు రైతు భరోసా పథకం నిధుల విడుదలకు సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఎకరానికి 6,000 చొప్పున
రాష్ట్రంలో ఇక్కడ చెప్పింది చూడండి, ఎకరానికి 6,000 ఇస్తాడు. ఇక ఎకరానికి 6,000 చొప్పున రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాల కోసం 9,000 కోట్లను విడుదల చేయాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించగా దానికి ఆయన ఆమోదం తెలిపారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సూచించారంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, ఇక ఫస్ట్ 2 ఎకరాల లోపు అంటాడు, 2 ఎకరాల లోపు అంటాడు. సో అంతవరకే పడతాయి. ఇక మళ్ళీ ఎవరికి పడవు. ఇక ఆ రైతు భరోసా నిధులు ఎవరికి పడవు. ఇక మీరు చెక్ చేసుకోరు మీకు పడ్డాయని చెప్పి మన ముఖ్యమంత్రి చెప్తాడు. ఏమంటాడు, గతంలో మాట్లాడాడు కదా, మేమైతే రైతు భరోసా నిధులు వేసినాం, మీ అకౌంట్లో పడ్డాయో పడలేదో మాకైతే తెలియదు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి. సో ఆఖరికి ఈ రైతు భరోసా నువ్వు ఇస్తున్న 6,000 ప్రకారం కూడా అవి కూడా రైతుల అకౌంట్లో పడే పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. సో రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఈ డబ్బులు కూడా పడతాయా పడా చెక్ చేసుకోవాలి. మీరు పడతాయా పడతాయో చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. ఎందుకంటే మరి నేను వేసిన అంటాడు, మళ్ళీ నేను వేసిన మీకు పడ్డాయో పడలేదో, మరి మీ బ్యాంక్ ఖాతా చక్కగా లేదేమో, ఏ ఖాతా మీ బ్యాంకులో మీ అకౌంట్ సరిగ్గా లేదేమో, మీ తప్పులు ఉందేమో అని చెప్పి మీ మీదే పెడతాడు. సో జర ఆలోచన చేసుకోరు జర రైతన్నలారా.